శ్రావణ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసంగా భావిస్తారు. శ్రావణ మాసంలో శివార్చనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. చాలామంది భక్తులకు ఓ సందేహం ఉంటుంది. శివలింగాన్ని ఆలయానికి వెళ్ళి అభిషేకించాలా? లేదా ఇంట్లో పెట్టుకొని కూడా అభిషేకించవచ్చా అని సందేహపడుతుంటారు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని కూడా పూజించవచ్చని అర్చకులు అంటున్నారు. పురాతనమైనటువంటి దేవాలయంలో ఉండేటువంటి శక్తి వేరు. కొందరికి ఇళ్లలో చేసుకునేటువంటి సౌకర్యం కానివ్వండి, లేదా శుచి శుభ్రత కొరకు కానివ్వండి, ఇంకేదైనా ఏదైనా సమస్యలతోటి ఇంట్లో చేసుకోవద్దు అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటిది ఏదీ లేదు. దేవాలయంలో చేసుకుంటే ఎంత ఫలితమో, ఇంట్లో చేసుకున్నా అదే విధమైనటువంటి ఫలితము. ఎక్కడ జరిగినా భగవత్ ఆరాధన అనేది ముఖ్యము కనుక, కాకపోతే ప్రాచీనమైనటువంటి దేవాలయంలో చేసుకున్నట్టయితే దాని యొక్క ఫలితం అనేది మనకు తొందరగా, అదే విధంగా దాంట్లో ఉండేటువంటి ఆ యొక్క దేవాలయంలో ఉండేటువంటి మూర్తుల యొక్క శక్తి అంతా కూడా మన శరీరంలోకి మూర్తి భవిస్తుంది అని మనకు వేదాలు. అందుకనే గర్భాలయ ప్రవేశము కేవలము పంచ వేసుకొనే వెళ్ళాలి. ఈ అభిషేకం అనేటువంటిది ఎందుకు పెట్టింది అంటే, దేవుల్లో ఉండేటువంటి శక్తి అంతా కూడా మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అంగాలను చూసే విధంగా దృష్టి పెట్టడానికి కోసమే దేవాలయ గర్భాలయ ప్రవేశానికి మగవారికి పంచగట్టుకునేటువంటి విధానం మనకు సాంప్రదాయంలో. దేవాలయంలో స్వామివారిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇంట్లో చేసుకున్న అలాంటి ఫలితమే దక్కుతుంది. కాకపోతే ప్రాచీనమైనటువంటి దేవాలయంలో స్వామివారిని అభిషేకించడం ద్వారా ఫలితం అనేది తొందరగా కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. దీనినే మహాలింగార్చనని అంటారు. మట్టితో తయారు చేసిన 365 లింగాలతో స్వామివారిని ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి. ఏది చేసినా గాని మనకు అటు సైన్స్ను కంటే పూర్వమే మనకు వేదాలు చెప్పిన ఈ విషయాలు ఇవన్నీ కూడా. కావున ఎవరెవరు ఎక్కడెక్కడైనా కానీ పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చాలా ముఖ్యము. చేసుకోవచ్చు, గృహంలో అయినా అభిషేకం చేసుకోవచ్చు, అదే విధంగా దేవాలయంలోనైనా కూడా చేసుకోవచ్చు. ఇట్టి మాసంలో ఇంకా మహాలింగార్చన అనేటువంటిది అంటే, ప్రతిష్ఠించినటువంటి శివాలయాలు, పురాతనమైన శివాలయాలు కంటే మట్టితో చేసినటువంటి లింగాలకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దాన్నే మహాలింగార్చన అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. మట్టితోటి 365 లింగాలు పేర్చి వాడికి చేసేటువంటి ప్రక్రియ, దాన్నే మహాలింగార్చన కార్యక్రమం అంటుంటాము. ఏది చేసినా భగవంతుని ఆరాధన, భగవంతునికి మనము చేసేటువంటిది ఏది చేసినా చాలా తక్కువనేగా భావించి స్వామివారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి.